నమస్తే, వెల్కమ్ టు అభి కుకింగ్ వైబ్స్. ఈరోజు మనము ఒక లడ్డు చేసుకుందాము. నువ్వులు అవి పల్లి బెల్లం కొబ్బరి వాటితో ఒక లడ్డు చేసుకుందామండి. అది చాలా మంచిది కదా. చూడండి, నువ్వులు, వేరుశనగపప్పు, బెల్లము, ఎండు కొబ్బరి, ఎలాచి, కొంచెం నెయ్యి అండి. ఇప్పుడు మనము ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. స్టవ్ మీద బండి పెట్టానండి. ఇప్పుడు మనం వేయించుకుందాము. చూడండి, ఇప్పుడు స్టవ్ మీద బండి పెట్టాను. ఇప్పుడు ఇవన్నీ నువ్వులు, వేరుశనగపప్పు వేయించుకుందాము. ఫస్ట్ నువ్వులు వేస్తున్నానండి. ఇవి బాగా క్లీన్ చేస్తాను, ఏమీ లేవు. బాగా చూశాను, ఏం లేవు దాంట్లో, నీట్గానే ఉన్నాయి. ఇలా వేయించుకుందాము. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాము. హై పెట్టొద్దండి, ఎవరైనా మాడిపోతాయి. ఇలా వేయించుకుందాము. ఇప్పుడు నువ్వులు వేయించుకున్నాం కదా, ఒక ప్లేట్లో పోసుకుందామండి. ఇలాగా ఇప్పుడు వేరుశనగపప్పు వేయించుకున్నామండి. వేరుశనగపప్పు, పల్లీలు అని అంటారు కదా, మేమైతే వేరుశనగపప్పే అంటాము. ఇలా బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకున్నాము. ఇప్పుడు పల్లీలు కూడా వేగిపోయాయి. బౌల్లోకి తీసుకున్నాము. కొంచెం ఎండు కొబ్బరి వేసుకున్నాం కదా, ఇప్పుడు అవి కొంచెం లైట్గా వేయించుకున్నాము. కొబ్బరి కొంచెం వాటికన్నా కొంచెం తక్కువ వేయాలండి, టేస్ట్ కోసం. ఇప్పుడు కొబ్బరి వేసుకుందామండి. ఫస్ట్ ఒక 5 ఎలాచీ వేసాను. దీన్ని ఫస్ట్ కొబ్బరి మిక్సీ పట్టుకున్నాము. ఇప్పుడు నువ్వులు మిక్సీ పట్టుకున్నాము. చూడండి, ఇలా అన్నీ మిక్సీకి వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇవన్నీ కలిపేసుకుందాము. ఇలా మొత్తం కలిపేసుకున్నాం కదా, ఇలా కొంచెం నెయ్యి వేసుకొని మనము లడ్డూలు చేసుకున్నామండి. ఇది కొంచెం టేస్ట్ కోసము, కొంచెం మనకు బైండింగ్ కోసం అండి. లేకపోతే నువ్వుల్లో వేరుశనగపప్పులో ఆయిల్ ఉంటుంది కదా, వస్తుంది. కానీ కొంచెం వేసుకుంటే మనకి స్మెల్, టేస్ట్ బాగుంటుంది. కొంచెం లడ్డూలు బాగా వస్తాయి. ఒక 2 స్పూన్స్ వేసాను అంతే. ఇలా తయారు చేసుకున్నాం కదా, అన్నీ మంచి బలమైన ఇంగ్రీడియంట్సే కదండి అవి. బెల్లము, నువ్వులు, వేరుశనగ, కొబ్బరి అన్నీ మంచిదే కదా మన ఆరోగ్యానికి. ఇలా చేసుకొని తినండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి. డూ సబ్స్క్రైబ్ ప్లీజ్.